Hi students, how are you all of you? Students, welcome back to Krishnaveni Yoga and Education. Students, this is Krishnaveni, your social teacher. మీకు గనక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేశారంటే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. అదేవిధంగా ఈ వీడియోస్ని మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. Students, today we learn about 10th class social studies chapter 21 important question and answers and quiz. What is the 21st chapter చూడండి, సోషల్ మూమెంట్స్ ఇన్ అవర్ టైమ్స్. మనకి సామాజిక ఉద్యమాలు జరిగినాయి కదా, దానికి సంబంధించిన లెసన్ మనకి అంటే సమకాలీన సామాజిక ఉద్యమాలు. ఇన్ అవర్ టైమ్స్ అంటే మన సమయంలో అనేసి. వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇన్ దిస్ లెసన్. వాట్ ఈజ్ SALT? సాల్ట్. ఇక్కడ సాల్ట్ అంటే ఏంటంటే స్ట్రాటజిక్ ఆర్మ్స్ లిమిటేషన్ టాక్స్ అనమాట. అంటే మనకి ఇక్కడ ఏంటంటే అణ్వాయుధాలని నివారణ కోసం జరిగిన ఈ ఏవైతే ఉన్నాయో అగ్రిమెంట్స్ లేదా ఒప్పందాలు, దాన్ని మనకి స్ట్రాటజిక్ ఆర్మ్స్ లిమిటేషన్ టాక్స్ అని అంటున్నారు. అంటే వ్యూహాత్మక ఆయుధాల పరిమితి, దానికి సంబంధించిన చర్చలు అనమాట. వాట్ ఈజ్ హెడ్ క్వార్టర్ ఆఫ్ గ్రీన్ పీస్ మూమెంట్? గ్రీన్ పీస్ మూమెంట్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే ఆమ్స్టర్డామ్. వాట్ వాజ్ ద మెయిన్ గ్రీన్ పీస్ మూమెంట్ అనేది మనకి అమెరికాలోని అలస్కా దగ్గర జరుగుతుంది. సో దాని హెడ్ క్వార్టరు ఎక్కడుంది అంటే ఆమ్స్టర్డామ్లో ఉంది. వాట్ వాజ్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ గ్రీన్ పీస్ మూమెంట్? మరి ఏంటి ఆ గ్రీన్ పీస్ మూమెంట్ యొక్క ఉద్యమం యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఎన్ష్యూరింగ్ ద ఎబిలిటీ ఆఫ్ ద ఎర్త్ టు నేచర్ లైఫ్ ఇన్ ఆల్ ఇట్స్ డైవర్సిటీ. ఇక్కడ మనకి పొల్యూషన్ జరగకుండా అక్కడ అమెరికాలో అణుపరీక్షలు చేస్తున్నారన్నమాట అలస్కా సముద్ర గర్భంలో. దానికి వ్యతిరేకంగా పరిరక్షించడం కోసం, నేచర్ని ఎర్త్ని పరిరక్షించడం కోసం ఈ ఉద్యమం అనేది చేశారు. ఈ వైవిధ్యత ఏదైతే ఉందో దాని నుంచి జీవ వైవిధ్యతతో కూడిన జీవాన్ని, భూమి పోషించే శక్తిని కాపాడటం అని చెప్పి మనకు తెలుగులో పర్టికులర్గా ఉందన్నమాట. రైట్ ఎనీ 2 స్లోగన్స్ అబౌట్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్. ఎన్విరాన్మెంట్ని మనం పరిరక్షించడం కోసం, పర్యావరణం పరిరక్షించడం సంబంధించిన దానికి ఒక 2 స్లోగన్స్ చెప్పన్నాడు. ద సొల్యూషన్ ఈజ్ లెస్ పొల్యూషన్. సొల్యూషన్ అనేది మనకి లెస్ పొల్యూషన్ అంటున్నాడు. సేవ్ ద ఎన్విరాన్మెంట్, సేవ్ లైఫ్. ఎన్విరాన్మెంట్ని సేవ్ చేస్తే మన లైఫ్ కూడా సేవ్ అవుతుంది. ఐడెంటిఫై ద స్టేట్ వేర్ ఏ గ్రేట్ గ్యాస్ ట్రాజడీ టుక్ ప్లేస్. ఎక్కడ మనకి ఒక గ్రేట్ గ్యాస్ ట్రాజడీ అనేది జరిగింది అంటే ఎక్కడ అంటే భోపాల్ ఇన్ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లో భోపాల్లో ఒక గ్యాస్ దుర్ఘటన జరిగింది, దాని గురించి అనమాట. వాట్ ఈజ్ గ్రీన్ పీస్ మూమెంట్? గ్రీన్ పీస్ మూమెంట్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అగైన్స్ట్ న్యూక్లియర్ టెస్ట్స్ దట్ డన్ బై అమెరికా ఇన్ అలస్కా రీజన్. ఎక్కడ ఇది జరిగింది అంటే అమెరికాలోని అలస్కా ప్రాంతంలో ఈ న్యూక్లియర్ అణు పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా, అది పర్యావరణానికి విరుద్ధంగా జరుగుతుందని చెప్పి దానికి వ్యతిరేకంగా ఇది జరిగినాయి అనమాట. వాట్ ఆర్ సివిల్ రైట్స్? సివిల్ రైట్స్ అంటే ఏంటి? పౌర హక్కులు. ద రైట్స్ ఆఫ్ సిటిజన్స్ టు పొలిటికల్ అండ్ సోషల్ ఫ్రీడమ్ అండ్ ఈక్వాలిటీ. అవి ఏదైతే ఉందో సిటిజన్స్ అంటే ప్రజల యొక్క రాజకీయ, సాంఘిక, అదేవిధంగా సమానత్వం కోసం వాళ్ళు చేసే ఫైట్స్ అనమాట. వాట్ ఆర్ ద కామన్ డిమాండ్స్ ఆఫ్ ద సోషల్ మూమెంట్స్? మరి ఈ సామాజిక ఉద్యమాలు అయితే ఏవైతే జరిగి ఉన్నాయో వాటి యొక్క కామన్ డిమాండ్స్ ఏంటి? దేనికోసం ఈ ఉద్యమాలు జరిగినాయి? ఈక్వల్ ట్రీట్మెంట్ ఇన్ సొసైటీ అండ్ అవాయిడ్ డిస్క్రిమినేషన్. ఇక్కడ కొన్ని ఉద్యమాలు, సామాజిక ఉద్యమాలు జరిగినాయి. అవన్నీ ఎలా ఉన్నాయి అంటే ఈక్వల్ ట్రీట్మెంట్ అంటే సమాజంలో మిగిలిన వాళ్ళతో మనం కూడా సమానము అనిపించుకోవటం కోసం, డిస్క్రిమినేషన్ అనేది లేకుండా ఉండటం కోసం జరిగింది ఉద్యమం. నో ఎక్స్ప్లోయిటేషన్ బై ద స్ట్రాంగర్ సెక్షన్స్. అంటే మనకి ఎవరైతే ఉన్నారో అధిక మెజారిటీ వాళ్ళ దగ్గర నుంచి ఇవి తిరుగుబాట్లు ఇవి లేకుండా, అణచివేతలు లేకుండా, ఫ్రీడమ్, లిబర్టీ అండ్ పీస్, మనకి స్వేచ్ఛ, స్వాతంత్రం, శాంతి ఇలాంటి వాటి కోసం అనమాట. వాట్ ఆర్ ద వేరియస్ స్ట్రాటజీస్ యూజ్ బై సోషల్ మూమెంట్? మరి ఏంటి వీళ్ళు యూజ్ చేసే ఆ వ్యూహాలు ఎలా ఉంటాయి ఈ సాంఘిక ఉద్యమాల్లో అంటే మోస్ట్ పాపులర్ మెథడ్ ఈ సత్యాగ్రహాస్ అండ్ నాన్ వయోలెన్స్. ఇవన్నీ కూడా సత్యాగ్రహాలు చేయటం లేకపోతే అహింసా పద్ధతిలో ఉంటాయన్నమాట.
స్ట్రీట్ మార్చెస్, స్ట్రైక్స్ ఆర్ సమ్ ఫార్మ్స్. స్ట్రీట్ మార్చెస్ అంటే రోడ్డు షోలు, రోడ్ల మీద ధర్నా చేస్తూ ఉంటారు కదా, అలాగా అదేవిధంగా స్ట్రైక్స్ చేయటం. అవి నాన్ కోఆపరేషన్ అండ్ సివిల్ డిజోబీడియన్స్ ఆల్సో యూజ్డ్. సో సహాయ నిరాకరణ చేయటం, అదేవిధంగా పౌర హక్కుల్ని, చట్టాలని డిజోబీడియన్స్ అంటే చట్టాలకి వ్యతిరేకంగా ఉండటం, చట్టాలకి ఒబే అవ్వకపోవటం, ఇవన్నీ కూడా దీని యొక్క వ్యూహాలు అన్నమాట. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. వాట్ ఈజ్ గ్రీన్ పీస్ మూమెంట్? మనకి ఈ లెసన్లో చాలా ఉద్యమాలు ఉన్నాయి. అయితే మనకి ఈ సంవత్సరం వచ్చిన 2021 సిలబస్లో ఈ ఉద్యమాలన్నీ కూడా మ్యాక్సిమం తీసేశారు. మెయిన్ గ్రీన్ పీస్ ఉద్యమం, భోపాల్ గ్యాస్ దుర్ఘటన, ఇవి రెండే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తర్వాత మేరా 5B. సో ఇప్పుడు మనము అందుకే ఎక్కువ గ్రీన్ పీస్ మూమెంట్ గురించే మాట్లాడుకోవాల్సి వస్తుంది. వాట్ ఈజ్ గ్రీన్ పీస్ మూమెంట్? In 1971, the Greenpeace movement started against USA for conducting nuclear tests underwater near Alaska. మనం అనుకున్నాం ఆల్రెడీ, నియర్ అలాస్కా దగ్గర సముద్ర గర్భంలో అమెరికా 1971లో చేపట్టిన అణుపరీక్షలకు వ్యతిరేకంగా ఈ గ్రీన్ పీస్ ఉద్యమం అనేది మొదలయ్యింది. ద గ్రీన్ పీస్ మూమెంట్ వాలంటీర్స్ సెట్ అవుట్ ఇన్ ఏ స్మాల్ షిప్ కాల్డ్ గ్రీన్ పీస్. ఈ స్వచ్ఛంద కార్యకర్తలు ఏం చేశారంటే ఈ ఉద్యమాన్ని నడిపించే వాళ్ళు చిన్న పడవలో ప్రయోగ ప్రదేశానికి వాళ్ళు వెళ్ళారనమాట. సో ఆ ప్రయోగ పడగ వీళ్ళు వెళ్ళిన ఆ చిన్న పడవ పేరు ఏంటంటే గ్రీన్ పీస్ అనే పడవ అనమాట. టుడే గ్రీన్ పీస్ ఈజ్ స్ప్రెడ్ ఓవర్ 40 కంట్రీస్. ఈ విధంగా వీళ్ళు చేసే ఈ ఉద్యమము ప్రస్తుతం 40 దేశాల్లో వ్యాపించింది అని చెప్తున్నారు. గ్రీన్ పీస్ హెడ్ క్వార్టర్ ఈజ్ ఇన్ ఆమ్స్టర్డామ్. హాలాండ్లో ఆమ్స్టర్డామ్ అనేది దీని యొక్క హెడ్ క్వార్టర్. గ్రీన్ పీస్ హ్యాస్ టేకెన్ అప్ ద ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అక్రాస్ మెనీ కంట్రీస్. ఈ గ్రీన్ పీస్ యొక్క ఫలితం ఎలా ఉంది అంటే చాలా దేశాల్లో వాతావరణ మార్పులపై దీని యొక్క ఎఫెక్ట్ అనేది బాగా ఎక్కువగా ఉంది. రైట్ అబౌట్ START, స్టార్ట్ అనమాట. ఈ స్టార్ట్ అంటే ఏంటి అంటే స్టార్ట్ మీన్స్ స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ. అంటే ఏంటి అంటే వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందము. మరి దీన్ని ఎప్పుడు చేశారు అంటే స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ వాజ్ సైన్డ్ ఆన్ July 31, 1991. 1991లో జూలై 31వ తారీఖున ఈ ఒప్పందం అనేది జరిగింది. ద లార్జెస్ట్ ఆర్మ్స్ కంట్రోల్ ట్రీటీ ఇన్ హిస్టరీ వాజ్ స్టార్ట్. అప్పటి వరకు జరిగిన దానికన్నా కూడా చరిత్రలోనే అత్యంత పెద్ద లేదా సంక్లిష్టమైన ఆయుధాల నియంత్రణ ఒప్పందంగా మనం దీని గురించి చెప్పుకోవచ్చు. START స్టార్ట్ రిజల్టెడ్ ఇన్ రిమూవల్ ఆఫ్ 80% న్యూక్లియర్ వెపన్స్. ఈ ఒప్పందం ఏదైతే ఉందో ఇది అమలైన దగ్గర నుంచి ఇది దగ్గర 80% అణ్వాయుధాలు, వ్యూహాత్మక అణ్వాయుధాలు ఏవైతే ఉన్నాయో వాటి అమలుని నిలిపేసింది అనమాట, కంట్రోల్ చేసింది. వాట్ ఆర్ ద బేసిక్ ఫీచర్ డిమాండ్స్ ఆఫ్ సోషల్ మూమెంట్స్? మరి ఈ సోషల్ మూమెంట్స్ యొక్క బేసిక్ అంటే కామన్గా ఉండే ఫ్యూచర్స్ ఏంటి, అదేవిధంగా వాళ్ళ డిమాండ్స్ ఎలా ఉంటాయి అనేది మనకి ఎస్ఏ క్వశ్చన్స్లో కనుక ఇచ్చినట్లయితే చూడొచ్చు. అంటే బేసిక్ ఫీచర్స్ ఆర్ డిమాండ్స్ అంతే. ఇది మనకి ఎస్ఏ క్వశ్చన్స్లో అడిగే అవకాశం ఉంది. చూడండి. సోషల్ మూమెంట్స్ మోస్ట్లీ అరైజ్ వెన్ ఇష్యూస్ లైక్ ఫండమెంటల్ రైట్స్, ఈక్వాలిటీ, సర్వైవల్ ఆపర్చునిటీస్, ఎన్విరాన్మెంట్ అండ్ థ్రెటెన్. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మ్యాక్సిమం పర్యావరణం, మానవ హక్కులు అనే సరిహద్దులు. చూడండి, మానవ హక్కులు, సమానత్వం అంటే సరిహద్దులు అంటే సమాజంలో ఒకరికొకళ్ళు మీరు వేరు మేము వేరు, లేకపోతే మనకి ఇప్పుడు ఫస్ట్లో మీకు ఈ లెసన్లో అమెరికాలో పౌర ఉద్యమం జరుగుతుంది, అందులో నల్ల జాతి తెల్ల జాతి అనేవి ఉన్నాయి. సో ఇలాంటి వాటన్నిటికీ వ్యతిరేకంగా సమానత్వం కోసం వీటన్నిటి కోసం జరిగే ఉద్యమాలు అనమాట. ఇన్ ఆల్మోస్ట్ ఆల్ కంటెక్స్ట్ సోషల్ మూమెంట్స్ రెసిస్ట్ చేంజెస్ దట్ ఆర్ ఫోర్స్డ్ అపాన్ దెమ్. ఇవన్నీ కూడా ఏంటి అంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాటిని తిరుగుబాటు చేయటం అనేది, ఉన్న వాటిని ఫోర్స్గా తోసేయటం అనేది ఇవైనా సోషల్ మూమెంట్స్ అంటే. సోషల్ మూమెంట్స్ ఆఫెన్ డిస్టెన్స్ దెమ్సెల్స్ ఫ్రమ్ ఇండివిజువల్ పొలిటికల్ పార్టీస్. ఇవి ఎప్పుడైనా సరే అంటే ఈ సోషల్ మూమెంట్స్ అనేవి
ఈ సామాజిక ఉద్యమాలు అనేవి రాజకీయ పార్టీలకి సంబంధం ఉండవు. ఈ పొలిటికల్ పార్టీలతో ఈ సామాజిక ఉద్యమాలకి సంబంధం ఉండవు. ఇవి సాధారణ ప్రజలు వాళ్ళకి ఇబ్బందులు కలిగినప్పుడు వీళ్ళందరూ కూడా ఒకటయ్యి వాళ్ళ ఆశయం కోసం వాళ్ళు పనిచేస్తూ వాళ్ళు ఉద్యమాలు చేస్తారనమాట. దే ఆర్ యునైటెడ్ అండర్ ఏ సింగిల్ కేసు. వాళ్ళందరూ కూడా ఒక ఉద్యమం కోసం ఒకటవుతారు. ఇప్పుడు ఒక చోట దానికి వ్యతిరేకంగా ఏదైనా ఒక ఇష్యూకి సంబంధించి వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతుంది. అదేవిధంగా వేరే చోట కూడా వేరే ఏదో విషయానికి సంబంధించి ఈ ఇష్యూకి సంబంధించి ఉద్యమం జరుగుతుంది. సో దేనికి ఆ విషయానికి వ్యతిరేకంగా ఇచ్చే వాళ్ళందరూ కూడా ఆ ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తారు. అంతేగాని దీని వెనకాల పొలిటికల్ పార్టీసో లేకపోతే ఇంక వేరే కారణాలు ఏవి అనేది కూడా ఉండవు. ఇట్స్ మెంబర్స్ మే బిలాంగ్ టు డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్. ఒకవేళ ఇందులో ఎవరైనా పార్టీస్ పాల్గొన్నా కూడా వాళ్ళు వివిధ రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళు కావచ్చు, కానీ ఒకే పార్టీకి చెందిన వాళ్ళు ఈ ఉద్యమం వెనకాల రాజకీయ పొలిటికల్ ఇష్యూ ఉంటుంది అనేది మాత్రం ఉండదన్నమాట. దేర్ ప్రోగ్రామ్స్ ఆర్ కండక్టెడ్ త్రూ పార్టిసిపేషనరీ అండ్ డెమోక్రటిక్ మేనర్. వీళ్ళు చేసుకునే ఉద్యమాలన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే ప్రజాస్వామ్యబద్ధంగా భూస్వామిక ఉద్యమాల కార్యక్రమాలన్నీ కూడా భూస్వామ్య ప్రజాస్వామిక పద్ధతుల్లో వీళ్ళు రూపొందించుకొని చేస్తారు. వీళ్ళకి కావాల్సిన విధంగా న్యాయం కోసం పోరాడతారు. చూడండి, ఎస్ఏ క్వశ్చన్స్ చూద్దాం. రైట్ అబౌట్ మేరా ఫైబీ మూమెంట్ ఇన్ మణిపూర్. మణిపూర్లో ఈ మేరా ఫైబీ అనే ఒక మూమెంట్ జరిగింది. అంటే అదేంటంటే మేరా ఫైబీ అంటే కాగడాలు పట్టుకుంటాం అనమాట, టార్చ్ బ్యారర్స్ అంటారు. సరే, ఆ ఉద్యమం ఎందుకు జరిగింది ఏంటనేది చూద్దాం. ఇన్ 1949 మణిపూర్ వాజ్ మేడ్ ఏ పార్ట్ ఆఫ్ ఇండియా. ఈ 1949 వరకు మణిపూర్ వేరేగా ఉండదంట. అది అప్పుడు భారతదేశంలో ఒక పార్ట్ అయిందంట. AFSPA అంటే మనకి అక్కడ ఒక చట్టం చేశారు. ఏంటిది? సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టము అని చెప్పేసేసి మణిపూర్లో ఒక చట్టం చేయడం జరిగింది. అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ 1958. ఆ చట్టము ఏదైతే ఉందో ఆ AFSPA వాజ్ ఇంపోజ్డ్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్ ఇన్ మణిపూర్. ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే భారతదేశంలో జాయిన్ అవుతామని చెప్పి మణిపూర్ రాజు సంతకం చేశాడు. అయితే దాన్ని కొంతమంది ఏం చేశారు అంటే యాక్సెప్ట్ చేయలేదు. మనం భారతదేశంలో కలవటం కాదు, వేరే సపరేట్ దేశంలాగా ఉండాలో లేకపోతే రాష్ట్రం లాగానే ఉండాలో అని చెప్పేసేసి కొన్ని తెగలు వ్యతిరేకించినాయి అనమాట. సో స్వయం ప్రతిపత్తితోనే మనం జీవిస్తాం, మనం భారతదేశంలో భాగం కావడానికి మేము ఇష్టపడము అని చెప్పేసి చెప్పినాయి. సో ఇలా వ్యతిరేకించిన వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక సైన్యాన్ని పంపించారు భారత ప్రభుత్వం. అది ఏంటి అంటే సాయుధ దళాలు అంటారు. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ అంటే వీళ్ళకి సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం అని ఏం చేశారు, ఎవరైనా వ్యతిరేకంగా భారతదేశానికి ఇందులో మేము అంటే మణిపూరు దేశంలో కలవటానికి వ్యతిరేకంగా నచ్చని వాళ్ళు ఎవరైనా ఏమైనా చర్యలు చేసినా చట్ట వ్యతిరేకంగా ఏమైనా చర్యల్లో పాల్గొంటున్నారని కనుక అనుమానం వస్తే ఆ వ్యక్తిని అరెస్ట్ చేయటం కానీ లేదా కాల్చి చంపేయడానికి కానీ పూర్తి అధికారాలు ఉన్నట్టుగా ఈ సాయుధ దళము అంటే కొంతమంది సైన్యాన్ని భారతదేశం యొక్క సైన్యాన్ని భారత ప్రభుత్వం ఏం చేసిందంటే మణిపూర్లో పెట్టిందనమాట. ఆ సైన్యానికి ఉన్న హక్కులు ఏంటి అంటే ఎవరైనా వ్యతిరేకంగా కనుక చేస్తే మణిపూర్ భారతదేశంలో కలవడానికి వ్యతిరేకంగా ఎవరైనా చర్యలు కనుక చేస్తే వాళ్ళని కాల్చి చంపేసేయటం లేదా అరెస్టు చేసే హక్కు వాళ్ళకి ఉంది అని. సో దానికి వ్యతిరేకంగా ఈ మేరా ఫైబీ అనే మూమెంట్ అనేది జరిగింది. స్టార్టింగ్లో ఇది ఆల్కహాల్కి వ్యతిరేకంగా జరిగింది, తర్వాత ఈ సాయుధ దళాలకు వ్యతిరేకంగా కూడా జరిగిందనమాట. చూద్దాం. AFSPA రిజల్టెడ్ మిలిటరీ ఆపరేషన్స్ అండ్ రైట్స్ వయోలేషన్స్. వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ యొక్క అంశాలని దుర్వినియోగం చేసేసుకొని ఈ మిలిటరీ వాళ్ళు ఈ చట్ట ప్రకారం ఏర్పాటు చేయబడ్డ మిలిటరీ ఏం చేశారంటే కొంతమంది సామాన్యులని అమాయకులను కూడా ఇబ్బంది పెట్టేశారనమాట. మేరా ఫైబీ మూమెంట్ ప్రివెంటెడ్ ఆల్కహాల్ బేసెస్ ఇన్ 1970s. 1970లకు చివరి కాలంలో ఈ బజారుల్లో తాగి గొడవ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా ఈ మేరా ఫైబీ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది 1970ల సంవత్సరాల్లో. మేరా ఫైబీ మీన్స్ టార్చ్ బేరర్స్. ఆ మేరా ఫైబీ అనేది ఏంటి అంటే అది మైటీ భాష అంటున్నాడు. అది తాగి గొడవ చేసే మైటీ భాష. అది తాగి బజార్ల వెంట గొడవ చేసే వాళ్ళకి వ్యతిరేకంగా చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఏంటంటే మేరా ఫైబీ అంటే కాగడాలు పట్టుకుని చేస్తారు కాబట్టి టార్చ్ బేరర్స్ అన్నారు. దట్స్ వై మేరా ఫైబీ బికేమ్ ఏ మూమెంట్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఇన్ 1980s. తర్వాత అది ఈ విధంగా మొదలయ్యి తర్వాత హ్యూమన్ రైట్స్గా అంటే మానవ హక్కుల కోసం ఈ ఉద్యమం అన్నట్టుగా అయిందనమాట.
మేరా ఫైబీ ఉమెన్ టుకే పెట్రోలింగ్ ద స్ట్రీట్స్ ఎట్ నైట్. వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ కాగడాలు పట్టుకొని రాత్రిపూట మహిళలు రోడ్ల మీద పెద్ద సంఖ్యలో కాపలాలు కాస్తూ ఉంటారు, మగవాళ్ళు తాగి అలరి చేయకుండా. ఇట్ ఈజ్ ఫేవర్ ఆఫ్ మేరా మణిపూర్ హ్యూమన్ అగైనెస్ట్ ద ఆర్మీ స్పెషల్ పవర్స్. ఈ విధంగా వాళ్ళు చేసే ఉద్యమం తర్వాత ఆర్మీ ఎక్కడ ఏదైతే ఉందో అక్కడ సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం ఉండి అక్కడ వీళ్ళంతా సైన్యం ఉన్నారు కదా, వాళ్ళకి వ్యతిరేకంగా కూడా ఉద్యమం అనేది జరిగింది. ఇన్ దిస్ మూమెంట్ పర్మనెంట్ పర్సన్స్ వర్ ఇరామ్ షర్మిల అండ్ తంగజం మనోరమ. ఇందులో పాల్గొని పార్టిసిపేట్ చేసిన వాళ్ళల్లో పర్మనెంట్గా అంటే ఎక్కువ కాలం ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో ఇరోమ్ షర్మిల అనే ఒక ఆవిడ ఉన్నారు, అదేవిధంగా తంగుజం మనోరమ అనే ఆవిడ ఇద్దరున్నారనమాట. వీళ్ళిద్దరూ కూడా దీంట్లో ఎక్కువ సమయం చేసి ఈ ఉద్యమానికి కొంచెం బాగా వెన్నుముకలా చేశారనమాట. అయితే ఆ తంగజం మనోరమ అనే ఆవిడ 32 ఏళ్ల మహిళ అంట. ఆవిడ నిర్బంధంలో ఉన్నప్పుడే చనిపోయారంట. అయితే ఈ ఇరోమ్ షర్మిల అనే ఆవిడ చాలా సంవత్సరాల పాటు గృహ నిర్బంధంలో ఉండి ఆవిడ నిరాహార దీక్ష చేశారు, అంటే దగ్గర 10 years చేశారు. ఇంకా తర్వాత కూడా చానాళ్ళు చేశారు. ఆవిడ ఈ మధ్య రీసెంట్గా ఎప్పుడో చనిపోయారనమాట. Discuss and find out how movements mobilize people from across the globe like in the above instance of campaigns to protest in the context of భోపాల్ గ్యాస్ ట్రాజడీ. అంటే భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగింది కదా, అటువంటి వాటి నేపథ్యంలో నిరసనలు ఉద్యమాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని ఎలా సమీకరిస్తారో తెలుసుకొని చర్చించడానికి. అంటే ఎక్కడైనా ఒక ఉద్యమం జరిగినప్పుడు దాని ఎఫెక్ట్ మిగిలిన వాళ్ళంతా మీద కూడా పడి వాళ్ళందరి సపోర్ట్ కూడా ఉంటుంది అన్న విషయం మనకి భోపాల్ గ్యాస్ దుర్ఘటన వల్ల తెలిసింది. అది ఎలా అనేది మీరు చెప్పండి అంటున్నారు. చూడండి, మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్. అంతే కదా, మానవుడు సంఘజీవి అంటారు, అది సమాజంలో ఉన్న జంతువులని. ఇట్ ఈజ్ ఎసెన్షియల్ దట్ పీపుల్ కమ్ టుగెదర్ టు షో కన్సర్న్ అండ్ సాలిడేటరీ టు దోస్ హూ ఆర్ ఇన్ ట్రబుల్. ఇక్కడ ఎవరైనా ఒకళ్ళు కొంచెం ప్రాబ్లంలో ఉంటే మిగిలిన వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం అందరూ కలిసి వచ్చి దానికి అంటే సపోర్ట్ ఉండటం అనేది జరుగుతుంది కదా. ద భోపాల్ గ్యాస్ డిజాస్టర్ వాజ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ ఎప్పటికీ కూడా అదేంటంటే చాలా ఒక వైపరీత్యం లాగా మనం చెప్పుకోవచ్చు, దుర్ఘటనలాగా. ఎందుకంటే చాలా పెద్దదన్నమాట అది. ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ అంటే పారిశ్రామికంగా చూసుకున్నట్లయితే అది చాలా పెద్ద దుర్ఘటన. ద మూమెంట్ స్టార్టెడ్ ద డిమాండ్ జస్టిస్ ఫర్ ద భోపాల్ విక్టమ్స్ బికమ్ ఫేమస్ ఇన్ మెనీ కంట్రీస్. సో వీళ్ళు పోరాటం చేశారు. అంటే ఏంటి అంటే ఆ భోపాల్ గ్యాస్ దుర్ఘటన అనేది మనకి 1984లో భోపాల్లో యూనియన్ కార్బైడ్ కంపెనీ అనేది ఒక విషవాయువుని వెలువడింది అనమాట ఆ కంపెనీ నుంచి. సో దానివల్ల చాలా వేల మంది చనిపోయారు, చాలా వేల మంది హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి బాధపడుతున్నారు. అయితే ఇది ఒక పెద్ద పారిశ్రామిక దుర్ఘటన అంటున్నారు. సో దాంట్లో ప్రజలు మెయిన్ దేనికోసం పోరాడేవాళ్ళంట, ఎవరైతే దాంట్లో ఎఫెక్ట్ అయిన వాళ్ళకు వైద్య సౌకర్యము కావాలని. అది ఒక పెద్ద బహుళజాతి కంపెనీ కాబట్టి దానికి అంతర్జాతీయ ప్రామాణికాల ఆధారంగా వీళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలి, అంతేవిధంగా వాళ్ళందరినీ కూడా శిక్షించాలి అని చెప్పి, మళ్ళీ ఇటువంటివి ఎప్పుడూ దుర్ఘటనలు జరగకూడదు అని చెప్పేసి అక్కడ ప్రజల యొక్క డిమాండ్స్ అనమాట. పీపుల్ సపోర్టెడ్ దిస్ మూమెంట్ ఇన్ వేరియస్ వేస్. చూడండి పైన ఇంకోటి ఉంది చూడండి, ద మూమెంట్ స్టార్టెడ్ ద డిమాండ్ జస్టిస్ ఫర్ ద భోపాల్ విక్టమ్స్ బికెమ్ ఫేమస్ ఇన్ మెనీ కంట్రీస్. సో దానికి చాలా దేశాల వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. పీపుల్ సపోర్టెడ్ దిస్ మూమెంట్ ఇన్ వేరియస్ వేస్. మెనీ పీపుల్ అక్రాస్ ద గ్లోబల్ బాయ్కటెడ్ ప్రొడక్ట్స్ మేడ్ బై ద కంపెనీ. యూనియన్ కార్బైడ్ అనేది తర్వాత డవ్ కంపెనీ వాళ్ళకి అమ్మేశారు. అయితే దానికి ఆ ప్రోడక్ట్స్కి వ్యతిరేకంగా చాలామంది ప్రపంచవ్యాప్తంగా కూడా వ్యతిరేకంగా బాయ్కట్ చేశారనమాట. ఈవెన్ ఇన్ ద లండన్ ఒలింపిక్స్ ప్రొటెస్టర్స్ డిమాండెడ్ దట్ ద కంపెనీ షుడ్ నాట్ బి అలౌడ్ టు హ్యావ్ ద స్టేటస్ ఆఫ్ అన్ అఫీషియల్ స్పాన్సర్స్ ఆఫ్ ద లండన్ ఒలింపిక్ గేమ్స్. ఈ లండన్ ఒలింపిక్ గేమ్స్కి డవ్ కంపెనీ స్పాన్సర్స్ అంటే దానికి వ్యతిరేకంగా కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా సంతకాలు చేశారు. అంటే దాన్ని బట్టి ఏమవుతుందంటే ప్రజలందరినీ కూడా ఏ విధంగా సమీకరించవచ్చు అనే విషయం మనకి తెలుస్తుంది. ఓకే స్టూడెంట్స్, క్విజ్ చూద్దాము. గ్రీన్ పీస్ మూమెంట్ వాజ్ స్టార్టెడ్ ఇన్, ఎప్పుడు స్టార్ట్ అయింది మనకి 1971. ఫైండ్ అవుట్ ద రాంగ్లీ మ్యాచ్డ్ పేర్. ఇక్కడ రాంగ్ మ్యాచ్ పేర్ ఉంది చూద్దాం. హెడ్ క్వార్టర్ ఆఫ్ గ్రీన్ పీస్ మూమెంట్ న్యూయార్క్. సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ నర్మదా రివర్. సైలెంట్ వ్యాలీ మూమెంట్ లయన్ టైల్డ్ మ్యాక్యూ అంటారు. సరే, అయితే ఈ రెండు మీకు లేవు ఇందులో. మనకి యాక్చువల్గా ఈ బిట్ తీసుకోపోయినా సరిపోయేది, ఎందుకంటే కొన్ని మూమెంట్స్ ఉన్నాయి కొన్ని మూమెంట్స్ లేవు, కానీ ఇక్కడ బిట్లన్నీ అన్నిటితో రిలేటెడ్గా ఉన్నాయి. సో ఇక్కడ మనకు ఆన్సర్ చూసినట్టయితే హెడ్ క్వార్టర్ ఆఫ్ గ్రీన్ పీస్ మూమెంట్ అనేది ఆమ్స్టర్డామ్, న్యూయార్క్ కాదు. ఫైండ్ అవుట్ ద కంపెనీ దట్ వాజ్ రిలేటెడ్ టు భోపాల్ గ్యాస్ డిజాస్టర్.
భోపాల్ గ్యాస్ డిజాస్టర్కి రిలేటెడ్గా ఉన్న కంపెనీ ఏంటి అంటే ఇక్కడ డవ్ కంపెనీ అనమాట. మ్యాచ్ ద లీడర్స్ ఆఫ్ మూమెంట్స్. ఇందులో కూడా మనకి కొంతమంది లీడర్స్ మనకి తెలుసు, కొంతమందికి ఎందుకంటే మీకు ఈ సంవత్సరం సిలబస్లో లేదు కాబట్టి. సివిల్ రైట్స్ అనేవి మార్టిన్ లూథర్ కింగ్, అది అమెరికాలో జరిగిన ఉద్యమం. అయితే మీరు ఒక్కసారి చదువు ఉండటంలో తప్పు లేదు ఈ మూమెంట్స్ గురించి. నర్మదా బచావో అవది మేధా పాట్కర్. తర్వాత యాంటీ అరాక్ అంటే సారా ఉద్యమము, సారా వ్యతిరేక ఉద్యమము. దాన్ని దూపగుంట రోషమ్మ చేశారనమాట. మేరా ఫైబీ, ఇరోన్ షర్మిల. ఇవి మనకి మ్యాచింగ్ చూడండి. 1కి బి, 2 డి అంటే యాంటీ అరాక్, ఏ దూపగుంట రోషమ్మ. సివిల్ రైట్స్ మార్టిన్ లూథర్ కింగ్, నర్మదా బచావో మేధా పాట్కర్, యాంటీ అరాక్ దూపగుంట రోషమ్మ, మేరా ఫైబీ ఇరాన్ షర్మిల. యుఎస్ఏ కండక్టెడ్ అండర్ వాటర్ న్యూక్లియర్ టెస్ట్ ఇన్ 1971 ఇన్. ఎక్కడ చేసింది? 1971లో సముద్ర గర్భంలో అలస్కా. సాల్ట్ మీన్స్ స్ట్రాటజిక్ ఆర్మ్స్ లిమిటేషన్ స్టాక్స్. డాష్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సివిల్ రైట్స్ మూమెంట్స్. ఈ సివిల్ రైట్స్ మూమెంట్స్ యొక్క ప్రిన్సిపల్స్ ఏంటి అంటే చూడండి. డిస్క్రిమినేషన్ అగైనెస్ట్ క్యాస్ట్ అండ్ క్రీడ్, ఈక్వల్ రైట్స్. వాళ్ళు డిస్క్రిమినేషన్కి వ్యతిరేకంగాను అదేవిధంగా ఈక్వల్ రైట్స్ కోసం చేశారనమాట. ఫ్యాక్టరీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ భోపాల్ గ్యాస్ ట్రాజడీ. ఏ ఫ్యాక్టరీ అంటే అది డవ్కు ముందు యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ అనమాట. అరాక్ వాజ్ అఫీషియల్లీ బ్యాండ్ ఇన్ ఏపీ ఇన్ అక్టోబర్. ఇది అఫీషియల్గా అక్టోబర్లో ఏపీలో ఎప్పుడు, ఏ సంవత్సరం అక్టోబర్లో అఫీషియల్గా అంటే బ్యాండ్ అయిందంటే 1993లో అక్టోబర్లో. ఈ సారాని అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు సీఎంగా ఉండేవాళ్ళు. ఆయన ఏంటంటే అధికారికంగా దాన్ని 1993లో బ్యాన్ చేశారు. తర్వాత ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత 1995లో పూర్తిగా ఇంకా సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని చేశారనమాట. సుప్రీంకోర్టు జడ్జ్ అపాయింటెడ్ టు లుక్ ఇన్ టు ద పాసిబిలిటీ ఆఫ్ రీపీలింగ్ ఆఫ్ ఏఎఫ్ఎస్పిఏ వాజ్. అంటే మనకి సాయుధ సైనిక అధికారుల చట్టం అనేది ఉంది కదా, సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం అని చెప్పి, దానికి వ్యతిరేకంగా మరి మహిళలు ఉద్యమం చేస్తున్నారు కదా, ఆ ఉద్యమానికి సంబంధించి ఏంటి ఆ అధికారుల చట్టము ఏఎఫ్ఎస్పిఏ ఏదైతే ఉందో దాన్ని ఉంచాలా తీసేయాలా అనే దానికి సంబంధించి ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ ఎవరు అంటే బీపీ జీవన్ రెడ్డి. ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తి అనమాట. సో అవకాశాలను పరిశీలించడానికి ఆయనకి ఒక కమిటీ నియమించి ఆ కమిటీ నివేదికను బట్టి వాళ్ళు పరిష్కారాన్ని కనుగోవాలని చూశారనమాట. మేరా ఫైబీ అంటే టార్చ్ బేరర్స్. డాష్ హ్యాస్ బీన్ ఆన్ హంగర్ స్ట్రైక్ టు రిపీల్ ఏఎఫ్ఎస్పిఏ ఫర్ మోర్ దాన్ 10 years అండ్ ఈజ్ అండర్ హౌస్ అరెస్ట్. ఎవరావిడ చేసింది ఆ ఉద్యమాన్ని 10 సంవత్సరాలు ఆవిడ గృహ నిర్బంధంలో ఉండి నిరాహార దీక్ష కూడా చేసింది. ఆవిడ ఎవరు అంటే ఇరాన్ షర్మిల, ఏఎఫ్ఎస్పిఏకి వ్యతిరేకంగా. ద లార్జెస్ట్ ఆర్మ్స్ కంట్రోల్ ట్రీటీ ఇన్ హిస్టరీ వాజ్. ఏంటిది? START. ఇది మనకి వ్యూహాత్మక ఆయుధాల నియంత్రణ చట్టం అని అనుకున్నాం కదా. స్ట్రాటజిక్ ఆర్మీ రిడక్షన్ ట్రీటీ అంటే వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందము. ఎన్విరాన్మెంటల్ మూమెంట్స్ స్టార్టెడ్ ఇన్ ఇండియా. ఎప్పుడు స్టార్ట్ అయినాయి ఎన్విరాన్మెంటల్ మూమెంట్స్ ఇండియాలో అంటే 1970sలో స్టార్ట్ అయినాయి. బ్రిటిష్ ఎస్టాబ్లిష్డ్ ద కంట్రోల్ ఓవర్ మణిపూర్ ఇన్. బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు, మణిపూర్ని ఆక్యుపై చేసుకున్నారు అని అంటే మనకి వాళ్ళు కంట్రోల్ చేసుకున్నారు అంటే 1891. మణిపూర్ వాజ్ మేడ్ ఏ పార్ట్ ఆఫ్ ఇండియా ఇది 1947. అంటే 1891లో బ్రిటిష్ వాళ్ళు ఆ ప్రాంతంపై తమ కంట్రోల్ని అయితే చేశారు. కానీ అప్పుడు రాజు పరిపాలిస్తున్నాడు. ఆయన భారతదేశంలో విలీనం చేసేటప్పటికి 1949 వచ్చింది. అప్పుడు మన భారతదేశం విలీనం చేస్తున్నట్టు ఒప్పందంపై సంతకం చేశారనమాట. డాష్ విలేజ్ ఇన్ నెల్లూరు డిస్టిక్ విట్నెస్డ్ యాంటీ అరాక్ మూమెంట్. అంటే ఈ సారా వ్యతిరేక ఉద్యమం అనేది నెల్లూరులో జరిగింది. నెల్లూరు డిస్టిక్లో అది ఏ విలేజ్లో జరిగిందంటే దూబగుంట.
డవ్ కంపెనీ స్పాన్సర్స్ ఒలింపిక్స్ ఇన్ ఏ ఒలింపిక్స్కి డవ్ కంపెనీ స్పాన్సర్ చేసింది లండన్ ఒలింపిక్స్. చెర్నోబుల్ న్యూక్లియర్ ప్లాంట్ వాజ్ ఇన్, ఈ చెర్నోబుల్ న్యూక్లియర్ ప్లాంట్ అనేది ఎక్కడ ఉంది అంటే యుఎస్ఎస్ఆర్, రష్యాలో. వియత్నామీస్ యూజ్ డాష్ టెక్నిక్స్ టు కౌంటర్ యుఎస్ఏ వియత్నాం మీద దాడులు చేసినప్పుడు అది తిరిగి కౌంటర్గా ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేసింది అంటే గెరిల్లా టెక్నిక్స్. సో ఇది మనకి 21st లెసన్ స్టూడెంట్స్. ఇక నెక్స్ట్ మనం 22nd లెసన్ చూద్దాము. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ, బాయ్.